జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. శ్రీరామ ధర్మరక్షణ ఛానల్కి స్వాగతం. ప్రియమైన క్రైస్తవ సోదరి సోదరులారా, తల్లులారా, తండ్రులారా, మీరు పరిశుద్ధ గ్రంథంగా భావించబడేటటువంటి మీ బైబిల్ని మీలో ఎవరైనా చదివారా? పూర్తిగా చదవలేదు కదా, ఖచ్చితంగా చదివి ఉండరు. ఎందుకంటే మీరు కనుక బైబిల్ని ఈ పాటికి చదివి ఉంటే కనుక, చదివిన దాన్ని బాగా అర్థం చేసుకుని ఉంటే కనుక ఖచ్చితంగా ఈ పాటికి మీరు క్రైస్తవ్యాన్ని వదిలిపెట్టేసి ఉండేవారు. ఎందుకంటే బైబిల్లో ఎక్కువ శాతం ఉండేవి రెండు. ఒకటి వ్యభిచారం, రెండు మతోన్మాదం. సో బైబిల్ అంటే ఎంతో మంది వ్యభిచారుల కథలన్నీ రంగరించి వ్రాయబడిన పక్క బూతు పుస్తకం. ఇది నేనంటున్నదో లేక మా హిందువులు అంటున్నదో కాదు. ఎన్నో సంవత్సరాల పాటు క్రిస్టియన్ మతంలో ఉండి బైబిల్ని బాగా చదివి అర్థం చేసుకుని క్రైస్తవం అంటేనే విరక్తి పుట్టేసి ఆ బైబిల్ని ఎడంకాలతో తన్ని అందులోంచి బయటకు వచ్చేసినటువంటి ఎక్స్ క్రిస్టియన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు చెప్పిన మాట. సో అలాగే మీరు కూడా బైబిల్ని పూర్తిగా చదివి అర్థం చేసుకుని ఉంటే ఈ పాటికి మీరు కూడా క్రైస్తవ్యాన్ని వదిలిపెట్టేసి బయటకు వచ్చేసేవారే. కానీ మీరు చదవలేదు కాబట్టి ఇంక అందులో ఉంటున్నారు. అది మీ దురదృష్టం. ఆ పాస్టర్స్ అయినా పోనీ బైబిల్లో ఏముందో ఖచ్చితంగా చెబుతారా అంటే వాళ్ళు చెప్పరు. అక్కడ బైబిల్ గురించి చెప్పేది కేవలం ఒక 20%, 25% ఉంటుంది. మిగతా 80%, 75% కూడా హిందూ గ్రంథాలను విమర్శించడం, హిందూ దేవుళ్ళ మీద కసి, కోపం, ద్వేషం బాగా నూరిపోయటం ఇవే చేస్తారన్నమాట. ఈ విధంగా హిందూ గ్రంథాల మీద నూరిపోయడం తప్ప అసలు బైబిల్లో ఏముంది, అందులో ఉన్న లోపాలేంటి, అందులో ఉన్న బొక్కలేంటి అనేది వాళ్ళు వివరించి చెప్పరు. చాలా విషయాల్ని అమాయకులైనటువంటి క్రైస్తవుల దగ్గర దాచిపెట్టేస్తుంటారు వాళ్ళు. అవన్నీ చెబితే కనుక ఎవరో ఉండరని వాళ్ళకి తెలుసు కాబట్టి వాళ్ళు చెప్పరు. పోనీ క్రైస్తవులు ఎవరైనా చదువుతారా అంటే వాళ్ళకి అంత ఓపిక, తీరిక ఉండవు. ఒకవేళ చదివినా కానీ ఎవరైనా ఆ భాష అనేది సరిగా అర్థమై చావదు. ఈ గోలంతా ఎందుకని చెప్పేసి ఏమైనా అర్థం కాకపోతే పాస్టర్ చెప్తాడు అని చెప్పి వదిలేస్తుంటారు అనమాట. అదే తప్పు. అలా వదిలేయడం వల్లే బైబిల్లో ఉన్న బొక్కలు ఏంటన్నది క్రైస్తవులకి తెలియకుండా పోయింది. దానివల్ల ఇంకా అదే పట్టుకుని వేలాడుతున్నారు ఆ మతాన్ని పట్టుకుని. సో అందుకని చెప్పేసి అటు అమాయకులైనటువంటి క్రైస్తవులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా అవగాహన కల్పించడం కోసం, అలాగే మా హిందువులకు కూడా అవగాహన కల్పించడం కోసం చాలా మంది వీటి మీద వీడియోలు చేస్తున్నారు. అలాగే నేను కూడా వీడియోలు మొదలు పెట్టాను. అందులో భాగంగా ఫస్ట్ నేను తీసుకున్న టాపిక్ లోతు అతని కూతుళ్ళు వాళ్ళ మధ్య ఉన్నటువంటి సెక్సువల్ సంబంధం. ఈ లోతు అతని కూతుళ్ళకి ఉన్నటువంటి సంబంధం గురించి నేను చదివినప్పుడు బైబిల్లో నాకు ఒక అనుమానం వచ్చిందనమాట. ఆ అనుమానం మీదే కొంచెం బాగా దృష్టి పెట్టి ఆలోచిస్తే నా అనుమానం కరెక్టే అనిపించింది. ఆ అనుమానం ఏంటి అంటే బైబిల్ గురించి ఏమాత్రం కొద్దిగా అవగాహన ఉన్న ప్రతి ఒక్కరికి కూడా తెలుసు లోతు గురించి. సో లోతుకి 2 కూతుళ్ళు ఉంటారు. వాళ్ళు తమ తండ్రి అయినటువంటి లోతుకి ద్రాక్ష రసం లేదా ద్రాక్ష సారాయి ఏదో ఒకటి మత్తు బాగా ఎక్కించేటటువంటి ద్రవాన్ని వాళ్ళు తాగిస్తారు. త్రాగించిన తర్వాత ఆ లోతు అనేవాడు మత్తులోకి బాగా వెళ్ళిపోయిన తర్వాత అతనితోటి సంసారం చేసి, అంటే తండ్రితోటి సెక్స్ అనేది చేసి 2 కూతుర్లు కడుపు తెచ్చుకుంటారు అనమాట. అది బైబిల్లో వ్రాయబడి ఉన్న విషయం. అది తప్పు కదా అని చెప్పి మా వాళ్ళందరూ ప్రశ్నిస్తున్నారు. కానీ నేను గట్టిగా ఆలోచించిన తర్వాత నాకు అనిపించింది ఏంటి అంటే అందరూ చెప్తున్నట్టు లేకపోతే బైబిల్లో ఉన్నట్టుగా లోతు కూతుళ్ళు అతనిని అనుభవించి కడుపు తెచ్చుకోలేదు. లోతుయే తన కూతుళ్ళకి మత్తిచ్చి వాళ్ళని రేప్ చేశాడు. కూతుళ్ళు తండ్రిని అనుభవించి కడుపు తెచ్చుకోలేదు. తండ్రే లోతు అనేవాడే తన కూతుళ్ళకి మత్తిచ్చి వాళ్ళను రేప్ చేశాడు అనేది నా వాదన. అయితే నోరుంది కదా అని చెప్పేసి ఏది పడితే అది మాట్లాడడం మా హిందువులు ఎవరో అయితే మాత్రం అలా చెయ్యం. మేము ఒక మాట మాట్లాడేమంటే దానికి పక్క రీజన్ చూపించే మాట్లాడతాం. అది కూడా బైబిల్లో ఆధారాలు చూపించి. ఇప్పుడు ఇక్కడ కూడా లోతుయ్య తన కూతుళ్లను అనుభవించి వారికి కడుపు చేశాడు అనే నా వాదనను బైబిల్లో ఉన్న ఆధారాలు చూపిస్తూనే నేను నిరూపిస్తాను. చూడండి, ఆదికాండం 19వ అధ్యాయంలో 1 నుండి 38 వచనం వరకు ఉన్నటువంటి వచనాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా లోతు అతని కూతుళ్ళ మధ్య జరిగినటువంటి ఈ సంఘటనకు సంబంధించినటువంటి, అంటే వాళ్ళిద్దరి తండ్రి కూతుళ్ళ మధ్య ఉన్నటువంటి ఆ జరిగిన సెక్స్ సంఘటనకు సంబంధించిన కథని తెలియజేస్తుంది అన్నమాట. ఈ 1వ వచనం నుండి 38వ వచనం వరకు కూడా వాటిని ఇక్కడ మీకు చూపిస్తున్నాను. చూపిస్తూ అవి అన్ని చదివి చెప్పాలంటే టైం పడుతుంది కాబట్టి నేను సింపుల్ గా చెప్పేస్తాను. మీరు
మీరు ఆ వచనాలు చూసుకుని వినండి. ఈ ఆదికాండం 19వ అధ్యాయం 1వ వచనం కంటే ముందు ఇక్కడ లేనిది ఒకటి ఉంటది, అది కూడా చెప్తాను. అది చెప్తే మీకు కొంచెం అర్థం అవుద్ది. తర్వాత వీటి గురించి మనం చూద్దాం. ఈ లోతు అనేవాడు యెహోవాకి మంచి భక్తుడట. అలాగే యెహోవాకు కూడా లోతు అంటే చాలా చాలా ఇష్టం. అలాంటి లోతు తన భార్యతోటి, ఇద్దరు కూతురులతోటి, వాళ్ళకి ఎంగేజ్మెంట్ అయినటువంటి అల్లుళ్ళు ఎవరైతే ఉంటారో వీళ్ళందరితోటి కలిసి స్వదమ అనే పట్టణంలో నివసిస్తూ ఉంటాడనమాట. ఆ స్వదమ అనే పట్టణంతో పాటు గొమెర్రా అని ఇంకో పట్టణం ఉంటది. ఆ రెండు పట్టణాలకు సంబంధించినంత వరకు ప్రజలు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా ఆ రోజుల్లో, అప్పుడు ఆ సంఘటన జరిగిన సమయంలో, అప్పుడు ఆ రెండు ఊర్లకి స్వదమ, గొమెర్రా అనేటటువంటి ఆ రెండు పట్టణాలకి సంబంధించినటువంటి ప్రజలు ఎవరైతే ఉంటారో వాళ్ళు హోమోసెక్సువల్స్, అంటే మగవాళ్ళు చేసుకోవడం, అలాగే లెస్బియన్స్, ఆడవాళ్ళు చేసుకోవడం, అది కాకుండా వరుసలు కాని వారితో మాట పెట్టుకున్నట్టుగా చెబుతుంటారు. సో ఆ విధంగా ఆ రెండు పట్టణాలకు సంబంధించిన ప్రజలు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా నీతి లేకుండా బ్రతుకుతుంటారన్నమాట. దాంతో యెహోవాకి కోపం వస్తుంది. కోపం వచ్చి ఆ రెండు పట్టణాలను కూడా నాశనం చేసేయాలి అనుకుంటాడనమాట. అనుకుని నిర్ణయం తీసుకుంటాడు. అయితే ఏంటంటే ఆ సొదమ పట్టణంలో మరి నాశనం చేసేస్తే కనుక మరి లోతు కుటుంబం కూడా ఉంటుంది కదా, వాళ్ళు కూడా చనిపోతారు. అందుకని చెప్పేసి వాళ్ళని కాపాడే పని నిమిత్తం ఇద్దరు దేవదూతలు పంపిస్తారనమాట. ఆ ఇద్దరు దేవదూతలు ఈ లోతు దగ్గరకు వస్తారు. అక్కడి నుండి ఆదికాండం 19వ అధ్యాయం 1వ వచనం దగ్గర నుంచి మొదలవుద్ది అనమాట. ఓకే, ఇలా వచ్చినప్పుడు వాళ్ళనేమో ఇంటికి రమ్మని అడుగుతాడు లోతు. కానీ మేము రాము, ఇక్కడే ఉంటాం, నడి రోడ్లోనే మేము ఈ రాత్రంతా గడిపేస్తా ఉంటాం. లేదు మీరు రెండే రావాల్సిందే అంటాడనమాట. అంటే వాళ్ళు సరే అని చెప్పేసి వస్తారు. అయితే వాళ్ళు ఇంకా నిద్రపోకుండా భోజనం చేస్తారు అంతానే. ఈలోగా ఆ పట్టణం ప్రజలందరూ చాలా మంది అక్కడికి వస్తారన్నమాట లోతు ఇంటికి. వచ్చి ఎవరో పరదేశీయులు వచ్చారు కదా మీ ఇంటికి, వాళ్ళు ఎవరున్నారో వాళ్ళ బయటికి రమ్మను అని చెప్తారన్నమాట. అడుగుతారు. వాళ్ళు ఏదో చేయడానికి వచ్చారు ఈ పట్టణాన్ని అనే అనుమానంతో వాళ్ళు అడుగుతారన్నమాట. అట్లాగా అప్పుడు లోతు ఏం చెప్తాడు వాళ్ళకి, చూడండి లోతు ఎంత లుచ్చేగాడే లోతు. ఎందుకో చెప్తాను, వాళ్ళని మీరు ఏమి చేయకండి, వాళ్ళు మా ఇంటికి వచ్చినటువంటి అతిథులు కాబట్టి వాళ్ళని మీరు ఏమి చెయ్యొద్దు. అయితే మీరు వాళ్ళని వదిలిపెట్టడం కోసం నేను ఒక పని చేస్తాను. ఏంటి అంటే, నాకు పరపురుషుని ఎరిగినటువంటి ఇద్దరు కూతుళ్ళు ఉన్నారు, వాళ్ళని మీకు అప్పగిస్తాను, మీకు నచ్చినట్టుగా చేసుకోండి, వాళ్ళ విషయంలో ఏం చేసుకుంటారో చేసుకోండి అంటాడు లోతు. చూడండి, పరపురుషుని ఎరిగినటువంటి ఇద్దరు కూతుళ్ళు అంటే మంచి వాళ్ళనే కదా, వాళ్ళని జనాలకు అప్పగిస్తారట. ఏది ఆ అతిథుల కింద ఎవరు వచ్చారో దేవదత్తులో వాళ్ళని అప్పగించడం ఇష్టం లేక రక్తం పంచుకు పుట్టినటువంటి కన్న కూతుళ్ళని జనాలకు అప్పగిస్తారు. మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి వాళ్ళని చెప్తున్నాడు. అంటే మీరు తిడతారో మా కూతుళ్ళని, కొడతారో చంపేసుకుంటారో, లేకపోతే ఇక్కడ ఉన్న మగాళ్ళందరూ కూడా వన్ బై వన్ ఒంగుడు దూకుడు ఆటలు ఆడుకుంటారో అమ్మాయిలతోటి, మీ ఇష్టం, మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి అని చెప్పేసి అప్పగిస్తాను అంటాడనమాట. చూడండి, ఒక తండ్రి కూతుళ్ళ విషయంలో అంత నీచంగా మాట్లాడడం, జనాలందరికీ నా కూతుళ్ళని అప్పగిస్తాను, మీ ఇష్టాసరంగా మీరు వేసుకుంటారో చేసుకుంటారో చంపుకుంటారో మీ ఇష్టం అని చెప్పడం అనేది ఎవడైనా చేస్తాడో తండ్రి అన్నవాడు. కూతుళ్ళు చెయ్యి పట్టుకుంటే అవతడు చెయ్యి నరికేవాడు ఉంటారు, అది తండ్రి అంటే వాడు. కూతుళ్ళు ప్రమాదం వచ్చిందంటే అడ్డంగా వెళ్ళి అడ్డపడిపోయేవాడు తండ్రి. అంతేగాని కూతుళ్ళని ఊరోళ్ళకి అప్పగిస్తాను, అది కూడా పరపురుషుని ఎరిగినటువంటి కూతుళ్ళు, పాపం వాళ్ళు అమాయకులు, అటువంటి వాళ్ళని ఊరోళ్ళకి అప్పగిస్తాను, మీ ఇష్టాసరంగా చేసుకోండి, ఏం చేసుకుంటే సార్ నాకు అభ్యంతరం లేదని చెప్తున్నాడంటే మరి లోతుని లుచ్చ అనాలా వద్దా మీరు నిర్ణయించుకోండి. ఇద్దరు ఆడపిల్లల జీవితాలను ఊరి వాళ్ళకి అప్పగించే హక్కు తండ్రి అయితే మాత్రం అతనికి ఉంటదా? తండ్రి అయినంత మాత్రాన ఆడపిల్లలకి ఇష్టం లేకుండా వాళ్ళని ఊరి వాళ్ళకి ఎలా అప్పగిస్తాడు వాడు? ఆ విధంగా అప్పగించేస్తానని చెప్తాడు. కానీ ఆ ఊరి వాళ్ళు ఒప్పుకోకుండా నువ్వు పక్కకు తప్పుకో, దుబ్బై, మాకు ఆ వాళ్ళే కావాలి, వాళ్ళని బయటికి తీసుకురా అంటాడు. అప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే, లోపల ఉన్న దేవదూతలు ఏం చేస్తారంటే లోతుని చేయి పట్టుకుని లోపలికి లాగేస్తాడు. ఇంట్లోకి లాగేసి తలుపులు వేసేసి అక్కడ ఉన్న ప్రజలకి మబ్బు కమ్మినట్టుగా మాట, ఒక పొగలాగా ఒక మబ్బు కమ్మినట్టుగా, అంటే ఆ ద్వారం ఎక్కడుందో ఇల్లు ఎక్కడుందో కనపడలేని విధంగా వాళ్ళ కళ్ళకి ఏదో మబ్బులాగా ఏదో కమ్మేలా చేస్తారు. దాంతో వాళ్ళు విసిగిపోయి ఇంకా చూసి వెళ్ళిపోతారన్నమాట. అక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు ఈ దేవదూతలు చెప్తారు లోతుతో, ఈ సొదమ పట్టణాన్ని నాశనం చేయడానికి వచ్చాం మేము, యెహోవా పంపించాడు, కాబట్టి నువ్వు నీ కుటుంబ వ్యక్తులు ఎవరైతే ఉన్నారో కుటుంబ సభ్యులు వాళ్ళందరూ కూడా మీరు ఇక్కడి నుంచి తప్పించుకుని ఈ పట్టణం దాటి వెళ్ళిపోండి, ప్రక్కన ఉన్నటువంటి మరో ఊరికి వెళ్ళిపోండి, ఎక్కడ ఉండొద్దు మీరు అని చెప్తారు దేవదూతలు. చెప్తే అప్పుడు లోతు తన అల్లుళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడుగుతాడు, ఇలాగా మనం ప్రమాదం ఉంది ఇక్కడ, మనం వెళ్ళిపోదాం, ఇక్కడ వదిలిపెట్టేసి వచ్చేయండి అంటే వాళ్ళు వినరు, నవ్వుతారు అన్నమాట వీటిని చూసి. ఇక్కడ మనం వచనాలు తీసుకుంటే అందులో కుమారులు కూడా ఉన్నట్టుగా చెప్పబడింది లోతుకి. కానీ
అల్లుళ్ళు మాత్రమే అడుగుతాడు, అల్లుళ్ళని అడుగుతాడు. తర్వాత ఈ దేవదూతలు ఏం చేస్తారంటే లోతుని, అతని ఇద్దరు కూతుళ్ళని, అలాగే అతని భార్యని, నలుగురిని తీసుకుని ఇంట్లోంచి బయటకు వచ్చేస్తారన్నమాట. మరి వాళ్ళ కొడుకులు ఏమయ్యారన్నది చెప్పలేదు ఇక్కడ మనకి. సో ఇంకా అల్లుళ్ళని వదిలేసి వీళ్ళు తెల్లవారుతుండగా మొత్తం ఆ దేవదూతలు ఎవరైతే వచ్చారో వాళ్ళు ఈ యొక్క లోతు, అతని భార్య, ఇద్దరు కూతురు చేతులు పట్టుకుని బయటికి తీసుకొచ్చేసి పట్టణం దాటించే ప్రయత్నం చేస్తారు. ఆ ప్రయత్నంలో భాగంగా లోతు అడుగుతాడు అనమాట యెహోవాని, దేవా మరి నేను పట్టణం వదిలిపెట్టి వెళ్తాను కదా, ఈలోగా నువ్వేమన్నా అగ్నివర్షం కురిపించి నాశనం చేసేస్తావేమో నాకు అనుమానంగా ఉందని ఏదో అడిగితే, లేదు నువ్వు ఉండగా నేనేం చెయ్యను, నువ్వు పక్క ఊరు వెళ్ళిపోయిన తర్వాత నేను చేస్తాను, ఆ ఊరు జోలికి అయితే నేను రాను, ఇంకా ఈ పట్టణాన్ని నాశనం చేస్తానని చెప్తాడు యెహోవా. సరే అని చెప్పి లోతు భార్య కూతుళ్ళు నలుగురు బయలుదేరి వెళ్ళిపోతుండగా లోతు పెళ్ళం ఏం చేస్తుంటే వెనక్కి తిరిగి చూస్తే ఉప్పు స్తంభంగా మారిపోతుంది. అంటే కథం మిగిలింది లోతు, అతని ఇద్దరు కూతుళ్ళు. వీళ్ళు ప్రక్కన ఉన్నటువంటి పట్టణంకి వెళ్ళిపోతారన్నమాట. ఆ ఊరు పేరు సోయరు. ఈ సోయరు అనే ఊరు చేరుకుని అక్కడ కూతుడితో పాటు ఉంటాడు లోతు. అయితే ఏంటంటే లోతుకి యెహోవా మాట మీద నమ్మకం ఉండదు అనుకుంటా, అందుకని చెప్పేసి భయపడుతూ ఉంటాడు, యెహోవా ఇక్కడ ఏమన్నా నాశనం చేసేస్తాడేమో అని. అయితే ఆ భయపడడానికి ముందు యెహోవా ఏం చేస్తాడంటే లోతు విడిచిపెట్టేసి వచ్చినటువంటి ఊరు సొదమ, ఆ సొదమ పట్టణాన్ని, దాని పక్కన ఉన్నటువంటి గొమెర్రా అనే పట్టణాన్ని కూడా, రెండింటినీ కూడా అగ్నివర్షం కురిపించి అక్కడ ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా చంపేస్తాడు. అయితే ఇక్కడ నా ప్రశ్న ఏంటంటే, వయసులో ఉన్న వాళ్ళు అటువంటి వాళ్ళు అంటే ఏదో చేశారు అటువంటి తప్పు, కానీ ఆ ఊర్లో ముసలి వాళ్ళు ఉంటారు కదా, మరి వాళ్ళేం తప్పు చేశారు? చిన్ని పిల్లలు ఉంటారు కదా, మరి వాళ్ళే పాపం చేశారు. అట్లాగే ఆ ఊళ్ళో పశువులు ఉంటాయి, అలాగే గొర్రెలు ఉంటాయి, ఇవన్నీ ఉంటాయి కదా మోగజీవాలు, వాటిని కూడా మొత్తానికి చంపేశాడు వాటితో సహా. మరి అవేం తప్పు చేశాయి పాపం? మనుషులు చేసిన పాపానికి వాటిని ఎందుకు శిక్షించడం? ఆ పట్టణంలో మొలకెత్తని విధంగా ఏదైనా విత్తనం జల్లితే మొలకెత్తదన్నమాట. ఇంకా అంత భయంకరంగా ఆ రెండు పట్టణాలని కూడా నాశనం చేశాడు. నేను అనేది ఏంటంటే, పసిపిల్లలు ఏం చేశారు? గొర్రెలు, మేకలు అటువంటివి ఉంటాయి కదా, అవి ఏం చేశాయి మోగజీవాలు? వాటిని తప్పించాలి కదా, తప్పించి అప్పుడు తప్పు చేసిన వాళ్ళని శిక్షించాలి కదా. అంతేగా శక్తి ఉంది కదా అని చెప్పేసి మొత్తానికి అగ్నివర్షం కురిపించి మొత్తం భస్మం చేసేస్తాడా? వాడు దేవుడు ఎలాగవుతాడు? తప్పు చేసిన వారిని శిక్షించాలి తప్ప తప్పు చేయని అమాయక జీవులను కూడా ఎందుకు చంపాలి అనేది నా ప్రశ్న. సరే, దాని విషయం పక్కన పెడితే ఆ రెండు పట్టణాలని నాశనం చేశాడు. సొదమ, గొమెర్రా పట్టణాలని నాశనం చేశాడు. అది చూసిన తర్వాత లోతుకి భయం పట్టుకుంటది, ఈ సోయరు అనే ఊరిని కూడా నాశనం చేసేస్తాడేమో, నాశనం చేసేస్తే నేను చచ్చిపోతానేమో అని భయపడతాడనమాట. అప్పుడు ఏం చేస్తాడంటే ఈ లోతు ఇద్దరు కూతురు తీసుకుని సమీపంలో ఉన్నటువంటి ఒక పర్వతం లాంటిది చూసుకుని అక్కడ అందులో గుహలాగా ఉంటే దాంట్లోకి వెళ్ళిపోతాడనమాట. వెళ్ళిపోయి అందులోనే ఉంటాడనమాట, ప్రాబ్లమే లేదని. అసలు కదా ఇక్కడ మొదలవుతుంది. వీళ్ళు ముగ్గురు ఉంటున్నారు కదా గుహలో, లోతు, అతని ఇద్దరు కూతురు. ఇద్దరు కూతుళ్ళు ఎవరైతే ఉన్నారో అందులో అక్క ఎవరైతే ఉంటుందో అది అంటదన్నమాట, మనం వివాహం చేసుకుని సంతానం పొందాలి అంటే కనుక ఈ లోకంలో పురుషుడు అనేవాడు ఎవ్వడు లేడు, మొత్తం అందరూ అంతరించిపోయారు, ఇక మిగిలింది మన తండ్రి ఒక్కడే ముసలివాడు, మన తండ్రి ఒక్కడే మిగిలాడు మగాడు, మగవాళ్ళలో మిగిలింది మన తండ్రి ఒక్కడే. కాబట్టి మనం మన తండ్రితోనే సంసారం చేసి సంతానం పొందుదాము అని అక్క చెల్లెలతో చెప్తుంది అనమాట. దానికి చెల్లి బుర్ర ఊపుతుంది. అప్పుడు ఈ అక్క ఏం చేస్తాడంటే ఆ రాత్రి ఆ లోతుకి బాగా మందు పట్టిస్తుందన్నమాట, ద్రాక్ష రసం అంటే ద్రాక్ష సారాయి లాంటిది అన్నమాట. విపరీతంగా మత్తెక్కుద్దిమాట, అది పట్టించేస్తుంది. పట్టించినప్పుడు లోతు స్పృహ కోల్పోతాడు, మత్తులోకి వెళ్ళిపోతాడు అనమాట తాగేసి. ఎంత మత్తులోకి వెళ్ళిపోతాడంటే పెద్ద కూతురు వచ్చి మత్తులో ఉన్న తండ్రి మీద ఎక్కి ఒంగుడు దూకుడు ఆడేస్తుంది అనమాట. ఆడేసి వెళ్ళిపోద్ది. లోతు ఎంత మత్తులో ఉన్నాడో చెప్పడానికి ఈ వచనం ద్వారా కూడా చెప్పారు. అది తన కూతురు వచ్చిన విషయం కానీ, శయనించిన విషయం కానీ, లేచి వెళ్లిపోయిన విషయం కానీ లోతుకు తెలియదు అని వచనంలో ఉంది ఇక్కడ. అంటే ఎంత గాఢంగా మత్తులో ఉండిపోయాడో చూడండి. ఈ పాయింట్ ఎందుకు నేను ఎంత ప్రెస్ అయి చెప్తున్నానంటే మీకు చివరిలో తెలుస్తుంది ఎందుకనేది. అంత గాఢంగా మత్తులోకి వెళ్ళిపోయాడు మాట. తర్వాత మర్నాడు మళ్ళీ నైట్ అయిన తర్వాత అక్క చెప్తుంది మాట చెల్లెలతోటి, మర్నాడు రాత్రి నేను తండ్రితోటి మంచి తొక్కుడు బిళ్ళాట ఆడేసి వచ్చాను కదా, ఈసారి నువ్వు వెళ్ళి ఆడుకో అని చెప్తే ఆవిడ చిన్న కూతురు వస్తుంది, వచ్చి అక్కగారిలాగా ఆవిడ కూడా తొక్కుడు బిళ్ళాట ఆడేసుకుని వెళ్ళిపోద్ది. అంటే అప్పుడు కూడా మళ్ళీ రెండోసారి మందు ఇస్తారన్నమాట తండ్రికి, సారాయి, ద్రాక్ష సారాయి ఇస్తారు. మత్తులోకి వెళ్ళిపోతాడు. తర్వాత చిన్న కూతురు వచ్చి తన పని తను చేసుకుని వెళ్ళిపోద్ది. అప్పుడు కూడా చిన్న కూతురు వచ్చినట్టు కానీ, తనతో శయనించినట్టు కానీ, లేచి వెళ్ళిపోయినట్టు కానీ లోతుకు తెలియదు. ఆ విధంగా కూతుళ్ళిద్దరూ వంతుల వారీగా తండ్రితో శయనించి అంటే ఒంగుడు దూకుడు ఆటలు ఆడుకుని కడుపులు తెచ్చుకుంటారన్నమాట. ఇది బైబిల్లో వచనాల ద్వారా చెప్పబడినటువంటి విషయం. ఆదికాండం 19వ అధ్యాయంలో 1 నుండి 38 వచనం వరకు మనం చదివితే తెలిసే విషయం అది. అయితే ఇక్కడ నా డౌట్ ఏంటంటే
ఇది తప్పు అనేది నా అనుమానం. తప్పు అంటే తండ్రికి గాఢంగా మత్తు ఎక్కేంత ఎక్కువగా మందు పోసేసి ఆ తర్వాత మత్తులో ఉన్నటువంటి తండ్రితోటి సెక్స్ చేసి కడుపు తెచ్చుకోవడం అనేది నిజంగా జరుగుతుందా, వాస్తవికంగా ఆలోచిస్తే జరుగుతుందా అనేది నా ప్రశ్న. దాని జవాబు చెప్పాలంటే ఖచ్చితంగా జరగదు. ఎందుకు జరగదు, ఎందుకు జరగకూడదు అని అనుకుంటున్నారా? బైబిల్ దేవునిలాగా మీరు కూడా లోతు పత్తిత్తు అని భావిస్తున్నారా? అయితే మీరు తప్పులో కాలేసినట్లే. ఎలా అనేది తెలియాలంటే దీని పార్ట్ 2 వీడియో చూడాలి. వీడియో లెంగ్త్ ఎక్కువైపోతుందని పార్ట్ 2గా చేసి అది కూడా దీంతో పాటే అప్లోడ్ చేస్తున్నాను. అది చూసి నా వాదన కరెక్టో మీ భావన కరెక్టో మీరే తేల్చుకోండి.